హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ రెసిపీ చేసి చూద్దాం. బ్రేక్ఫాస్ట్ రెసిపీయే కాకుండా టీ టైమ్ స్నాక్స్ అని కూడా అనొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎక్కువగా మైదా పిండితో మైసూర్ బోండా వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కప్పు బియ్య పిండితో కూడా కమ్మగా మైసూర్ బోండా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, లోపల గుల్లగుల్లగా సాఫ్ట్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. దానితో పాటుగా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ కూడా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి. అలాగే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయే రెసిపీస్ అనేవి చూపిస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా పొడి బియ్య పిండి తీసుకోండి. బియ్యాన్ని మరపట్టించుకున్న పిండి అండి ఇది. అది 1 కప్పు నిండా తీసుకోండి. మనం ఏ కప్పుతో బియ్య పిండి కొలుచుకుంటే అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇవి రెండు కూడా గరిటెతో బాగా కలుపుకోండి. బియ్య పిండి గోధుమ పిండి కూడా బాగా కలిసిపోవాలండి. ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి మూడు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ని ముందుగా మనం పిండిలో బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి మైదా పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు చిక్కటి పెరుగు తీసుకుని వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నిండా చిక్కటి మజ్జిగ అండి. మజ్జిగ ప్లేస్లో మీరు వాటర్ అయినా కూడా పోసుకోవచ్చు. నేను మజ్జిగని యూజ్ చేస్తున్నాను. పెరుగుతో పిండి అనేది కలవదు కదా, దానికి బదులుగా మజ్జిగతో కూడా కలుపుకోవచ్చండి. మజ్జిగ ప్లేస్లో వాటర్ వాడుకున్న స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మజ్జిగ కానీ వాటర్ కానీ మీరు చూసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని చేత్తోనే బాగా కలుపుకోండి. పెరుగు మజ్జిగ కూడా పిండిలో బాగా కలిసిపోవాలండి. ఈ విధంగా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోండి. నానిన తర్వాత ఈ పిండి అనేది లూజ్గా వస్తుంది. పిండిని ఇలా చేత్తోనే గిన్నె అంచుల వరకు బాగా తగిలేలా బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఆపకుండా బీట్ చేసుకున్నట్లయితే పిండి అంతా కూడా పెరుగులో బాగా కలుస్తుంది. బియ్య పిండిని యూజ్ చేసాం కదా, పిండి అంతా కూడా సాఫ్ట్గా రావాలండి. అంతవరకు కూడా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, అది వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇదంతా కూడా పిండిలో కలిసేంత వరకు చేత్తోనే బాగా కలుపుకోండి. పిండిని ఎంత ఎక్కువసేపు చేత్తో బీట్ చేసుకుంటే పునుకులు అనేవి అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 1 గంట పాటు నానపెట్టుకోండి. ఈ లోపుగా మనం చట్నీ ప్రిపేర్ చేద్దాం. పల్లీ చట్నీ అండి. దీనికి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. దానికోసం మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుని కొన్ని పల్లీలను కూడా ఫ్రై చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని గిన్నెలోకి తీసుకుని పోపు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ చట్నీలో నేను చింతపండు కానీ జీలకర్ర కానీ వెల్లుల్లి కానీ
కొబ్బరి ముక్కలు కానీ పుట్నాలు కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చితోనే చేశాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీ అందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. పోపు అంతా కూడా చట్నీలో కలుపుకున్నాం కదా, ఈ చట్నీ పక్కన పెట్టుకుని కొబ్బరి చట్నీ చేద్దాం. దానికోసం మీ ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుని 1 కప్పు కొబ్బరి ముక్కలను తీసుకోండి. నానబెట్టుకున్న చింతపండుని అలాగే కొంచెం వెల్లుల్లి జీలకర్రని కూడా తీసుకుని ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకోండి. ముందుగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని బరకగా గ్రైండ్ అయిన తర్వాత కావలసినన్ని వాటర్ పోసుకుని ఇలా నలిగేలా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి చట్నీ కూడా రెడీ అయింది కదా, దీనిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని దీనికి కూడా పోపు వేసుకుందాం. పోపు లేకపోయినా కూడా కొబ్బరి చట్నీ అనేది టేస్టీగానే ఉంటుందండి. మీకు నచ్చితే ఇలా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పోపు అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా పోపు అంతా కూడా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టుకుని మనం పిండిని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, బియ్యం పిండిని మైదా గోధుమ పిండిని కూడా, వాటిని చూద్దాం. పిండిలో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు. ఇవి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని చూద్దాం. బాగా నానిన తర్వాత పిండి అనేది సాఫ్ట్గా పొంగుతూ వస్తుంది. దానిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ముందుగా మనం పిండి కలిపేటప్పుడు జీలకర్రని యాడ్ చేసాం కదా, అందుకే ఇప్పుడు వేయలేదండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకుని పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే పిండిలో ఇప్పుడే ఉల్లిపాయ ముక్కలను కూడా కలుపుకుని యాడ్ చేసుకోవచ్చు. కానీ మైసూర్ బోండా అంటే ఉల్లిపాయ ముక్కలు లేకుండానే ఇలా చేసుకోవాలి. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు నిండా వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. చేతిని వాటర్లో తడుపుతూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా చిన్న పునుకుల్లాగా ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అన్ని ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఆయిల్కి పట్టినన్ని పునుగులను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉండే చిన్న పునుగులు రెడీ అయిపోయాయి. బియ్యం పిండి మైసూర్ బోండా అనొచ్చండి, అలాగే గోధుమ పిండి మైసూర్ బోండా అని కూడా అనొచ్చండి. మైసూర్ బోండాకి మైదా పిండే వాడాల్సిన పని లేదు. ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేశారంటే మీ అందరికీ కూడా ఈ చిన్న పునుకులు అనేవి నచ్చేలా ఉంటాయి. బయట తెచ్చుకుని తినకుండా అప్పటికప్పుడే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీ అయిన పునుకులు రెడీ అయిపోయాయి. మరియు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీతో ఇంకా సర్వ్ చేసుకోవటమే. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా చట్నీతో పాటు పునుగులు తినేటప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి. పిండిలో కలుపుకున్నా పర్లేదు, లేదంటే ఇలా కూడా చట్నీతో పాటు ఉల్లిపాయ ముక్కల్ని సర్వ్ చేసుకోవచ్చండి. బయట కొన్న వాటిలా చాలా చాలా టేస్టీగా ఉండే చిన్న పునుగులు రెడీ అయిపోయాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.